ఏపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. నిధుల దుర్వినియోగం అయ్యాయనే ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. డీజీపీ పరిశీలన తర్వాత ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనుంది. క్రీడా పరికరాల కొనుగోలు నుంచి క్రీడాకారులకు పంపిణీ, పోటీల నిర్వహణ నుంచి విజేతలకు నగదు బహుమతుల కేటాయింపు వరకు అన్ని కోణాల్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. పలు జిల్లాల్లో నిధులు దుర్వినియోగమైనట్టుగా గుర్తించారు. విజిలెన్స్ నివేదికలో దుర్వినియోగమైన సొమ్ము ఎన్ని కోట్లో బయటపడనుంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అప్పటి క్రీడల శాఖ మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అవకతవకలకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతున్న రవివర్మ, అసలు ఎలా చూడాలి? ఇప్పటికే చూస్తాం ఒక్కొక్క స్కామ్ బయటపడడం, ఒక్కొక్కరికి అరెస్ట్ కావడం. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి కూడా చాలా అవకతవకలు జరిగాయని ముఖ్యంగా అప్పటి మంత్రిగా ఉన్న రోజా అలాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇద్దరి మీద కూడా చాలా ఎలిగేషన్స్ వస్తున్నట్టుగా చెప్తున్నారు. అసలు ఏంటి, ఏం జరిగే అవకాశం ఉంది? ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పేసి విజిలెన్స్ విచారణ అధికారులు నిగ్గు తేల్చారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణాలు ఇన్ని కాదు, అన్ని రంగాల్లోనూ నిధుల దుర్వినియోగం చేసిందని చెప్పి ఒక్కొక్క అంశంగా బయటపడుతూ వస్తున్నది. ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుంటే ఆడుదాం ఆంధ్ర పేరుతో దాదాపు 47 రోజుల్లోనే 125 కోట్ల నిధులు ఖర్చు చేసినట్టు కూడా అధికారులు అయితే విజిలెన్స్ అధికారులు లెక్క తేల్చారు. ముఖ్యంగా దాదాపు ఆడుదాం ఆంధ్ర అంటే గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు క్రీడాభిమానాన్ని పెంచడమే కాకుండా క్రీడారంగం పట్ల ప్రోత్సాహాన్ని కల్పించే దృక్పథంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఇదే అదునుగా భావించి అప్పటి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా అలాగే అప్పటి శాప్ చైర్మన్గా ఉన్నటువంటి సిద్ధార్థరెడ్డి ఇద్దరు కూడా పథకం ప్రకారం నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా దాదాపు 47 రోజుల్లోనే 125 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు. వీటిల్లో ఆర్కే రోజా అప్పటి మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజా రెఫర్ చేసినటువంటి కంపెనీలకే క్రీడా పరికరాలు అలాగే టీషర్ట్లు అలాగే స్టిక్కర్లు వీటి నాసిరకంతో కూడినటువంటి పరికరాల కొనుగోలుకు ప్రాధాన్యత కల్పించారు. దాంట్లో ఆ క్రమంలోనే ఒకసారి క్రీడారంగంలో కిట్లు వినియోగించిన తర్వాత మరో ఆట ఆడేందుకు ఆ కిట్లు పనికి రాకుండా పోవడం పట్ల అధికారులు సైతం విస్మయానికి గురి చేశారు. ఇలాంటి నాసిరకం కిట్లు వినియోగించడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి కొంతమంది అధికారులు అప్పుడు సూచించినా కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆర్కే రోజా తన ఇష్టానుసారంగా వ్యవహరించారు. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా ప్రణమిల్లుతుంది. అది ముఖ్యంగా గత 4-5 నెలల క్రితం ఈ ఏడాది మార్చిలో విశాఖపట్నం చెందిన క్రీడాభిమాని రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధులు దుర్వినియోగం జరిగింది, వాటి నిగ్గు తేల్చాలి, వాటి క్రీడాకారులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్నటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి క్రీడాకారులు కాదని ఒక్క వర్గానికే ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి క్రీడాకారులు ఫిర్యాదు చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఈ విజిలెన్స్ విచారణలో భాగంగానే ఇవాళ అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఒక్కొక్క అంశంగా బయటపడుతోంది. ముఖ్యంగా 47 రోజుల్లోనే దాదాపు 125 కోట్లు ఖర్చు చేశారంటే అధికారులందరూ కూడా ఒక్కసారిగా విస్మయానికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా అదే కాకుండా క్రీడారంగంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులు ఒక పార్టీకి ఒక రాజకీయ పార్టీకే ప్రాధాన్యత కల్పించే వారినే ప్రోత్సహించారని చెప్పేసి కూడా విజిలెన్స్ నివేదికలో పొందుపరిచారు. అలాగే ఇలాంటి అకృత్యాలకు ప్రధాన మూల కారణం అప్పటి మంత్రిగా పనిచేసినటువంటి ఆర్కే రోజా అలాగే అప్పటి శాప్ చైర్మన్గా ఉన్నటువంటి సిద్ధార్థరెడ్డి ప్రమేయం ఉందని చెప్పేసి విజిలెన్స్ నివేదికలో పొందుపరిచారు. ఈ విజిలెన్స్ నివేదిక పూర్తి స్థాయి విచారణతో కూడా పూర్తయింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర డీజీపీ కూడా ఈ విజిలెన్స్ నివేదికను అందించనున్నారు. ఈ నివేదిక ప్రభుత్వం అందుకున్న పిదప వాటి పట్ల యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ అంటే కార్యాచరణకు ఉపకరించే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో చేపట్టే కార్యక్రమం అంతా కూడా రోజా మెడకు ఉచ్చు బిగించే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ.